కర్ణాటక రాజధాని బెంగళూరులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బెంగళూరులో నిన్న ఒక్కరోజే 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 15 నెలల్లో ఇదే అత్యధిక వర్షపాతమని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో 3 మరణించారు. మహదేవపురలోని చెన్నసంద్ర వద్ద రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళపై గోడ కూలిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మైకో లేఅవుట్ లో వృద్ధుడు, బాలుడు విద్యుత్ షాక్ తో చనిపోయారు. బెంగళూరులో పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై నీళ్లు చెరువులను తలపించాయి. హెన్నూరు ప్రాంతంలోని ఓ అనాథాశ్రమంలోకి వర్షపు నీరు చేరడంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మే నెలాఖరు వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. బెంగళూరులో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. రహదారులన్నీ చెరువులు తలపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రుత్విక్ సిద్ధంగా ఉన్నారు. రుత్విక్, శంకరి, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా కూడా ఈ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో 3 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేస్తే ఇందులో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరు నగరంతో పాటు కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా గత కొన్ని రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఆదివారం నుంచి కూడా బెంగళూరులో భారీ వర్షాలు, నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇటు రహదారులు కానీ పలు కాలనీలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బెల్గాం కానీ ఉత్తర కన్నడ, శివమొగ్గ, ఉడుపి, చిక్మంగళూరు, దక్షిణ కన్నడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెడ్ అలర్ట్ మరో 3 రోజుల పాటు కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు బెంగళూరు నగరంలో మొత్తంగా కూడా చిన్నపాటి వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇటు కాలనీలు, ఐటీ కంపెనీలకు కానీ, మాన్యత టెక్ పార్క్ కానీ పలు అన్ని కాలనీలు కూడా చాలా వరకు కాలనీలు, లోటత్తు ప్రాంతాలంతా కూడా ఇళ్లలోకి నీరు చేరాయి. వారిని అందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇటు ముఖ్యంగా ఈ రహదారుల మొత్తం మీద కూడా నీరు చేరడంతో కార్యాలయాలకు వెళ్లే ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రహదారులపైనే నీరు ఉండిపోవడంతో వాగులను, వంకలను తలపిస్తున్నట్టుగా కూడా రహదారులు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా బీబీఎంపీ అధికారులు స్పందిస్తున్నారు. ఎక్కడికక్కడ వర్షం నీరుని తొలగించడం కానీ, ఇళ్లలో నీరు తొలగించడం కానీ, నీళ్లు చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. వర్షం మరో 3 రోజులు కూడా కొనసాగుతుందనే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు నీరు నిలవకుండా ఉండేందుకు జేసీబీలను ఉపయోగించి వాటి నీళ్లు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎదురుగాలులు కూడా భారీగా వీస్తుండడంతో పలు ప్రాంతాల్లో చెట్టు కొమ్మలు కూడా విరిగిపడుతున్నాయి. చెట్లు కూడా విరిగిపడడంతో వాటిని తొలగించడానికి కూడా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ వర్షాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బందులను కనుక్కుని అక్కడికి వెళ్లి సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంతో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ రుత్విక్.